ఫస్ట్ చూడండి అమ్మా, 7th క్లాస్ వాళ్ళు యూనిట్ 4లోకి వెళ్ళాము. ఇప్పుడు మనం ఆత్మవిశ్వాస అనేటువంటి ఒక పాఠము ద్వారా ఒక చోట ఇది జరిగినటువంటి సంఘటన, అది కూడా మనకు ఒక పాఠ్య రూపంలో పొందుపరిచినటువంటి వాళ్ళు. కాబట్టి చక్కగా శ్రద్ధగా వినండి. రోహిత్ పిछले साल छुट्टियां बिताने कश्मीर गया था. కిందటి సంవత్సరము సెలవులలో, పిछले साल అంటే కిందటి సంవత్సరం సెలవుల్లో, బితానికా గడపడం కోసం చెప్పి, అంటే చక్కగా టూర్గా వాడు కాశ్మీర్ వెళ్ళారు. लौटते समय एक दुर्घटना में वो सुनने की शक्ति खो बैठा. రోహిత్ తిరిగి మళ్ళా వచ్చేటువంటి సందర్భంలో వినికిడి శక్తిని కోల్పోయాడు. సునునేకి శక్తి అంటే వినికిడి శక్తిని కోల్పోయాడు. ఒక కుదురుకో లాచారును చూసుకనేలాగా బాధపడ్డాడు. అయ్యో చక్కగా ఉండేటువంటి వాడిని ఎందుకో ఇక్కడికి వచ్చిన అది వినికిడి శక్తిని కోల్పోయాను నేను, ఎవరు ఏం చెప్పినా నాకు వినపడదు అని చెప్పి తనలో తనే ఒక రకమైన బాధపడుతూ ఉండేవాడు. ఒక ఉదాసనలాగా నిరుత్సాహంగా ఉంటూ ఉండేవాడు రోహిత్ అనేటువంటి వాడు. एक दिन रोहित ने पिता उससे कहा, ఒక రోజున రోహిత్ వాళ్ళ నాన్న వాడితో అంటూ ఉన్నాడు, తుమ్ సున్నకి పాతేతో క్యా హువా, వినపడకపోతే ఏమవుతుంది నీకు, దేఖ్తో సక్తే హో, చూడగలుగుతావు కదా అన్నాడు. అంటే తండ్రి పిల్లవాడి నిరుత్సాహం చూసి తండ్రి కూడా కొడుకుకి ధైర్యం చెప్తూ ఉన్నాడు. దో ధీరజ్ బాంధతే కే उसके मन में दो धीरज बांधते हैं, వాడి మనసులో ఒక ధైర్యాన్ని నింపాడు అని చెప్తున్నాడు. उन्होंने उसे कुछ किताबें दी, కొన్ని పుస్తకాలు ఇచ్చాడు. और कहा जीवन में कुछ बनना है तो खूब पढ़ो, జీవితంలో నువ్వు ఒక ఉన్నత లక్ష్యాన్ని సాధించాలంటే బాగా చదువుకోము. ఎవరైనా చదువుకుంటేనే ఏ ఉన్నత లక్ష్యాన్నైనా సాధించగలుగుతాం. చదువు లేనప్పుడు ఏది సాధ్యం కాదు. కాబట్టి ముందు తండ్రి నీకు వినపడకపోతే ఏమి, నువ్వు చూడగలుగుతావు కదా, చూసి నేర్చుకోవడం, చూసి చదువుకోవడం అనేది జరుగుతుంది కదా అని చెప్పి కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చాడు రోహిత్కి వాళ్ళ నాన్నగారు. నువ్వు నిరుత్సాహపడకూడదు, చదువుకున్నావనుకో జీవితమే కుచి బన్నాహడితో కూపడో, జీవితంలో నువ్వు బాగా ఎదగాలి అంటే ముందు బాగా చదువుకోవాలి. నువ్వు చదువుకుంటేనే ఎక్కడైనా రాణించగలుగుతాం. చదువు లేదనుకో ఈ రోజున అసలు బ్రతకడమే కష్టమైపోతుంది. కాబట్టి ఎవరైనా, ప్రతి విద్యార్థి కూడా బాగా చదువుకొని ఒక కోర్సు ఇంకా ఇంకోటి నేర్చుకుంటూనే ఉండాలి. నిరంతరం నేర్చుకుంటూనే ఉంటే ఎప్పుడో సఫలీకృతం అవుతుంది. మనం నేర్చుకున్నటువంటి చదువు మనకు ఉపయోగపడి ఎప్పుడో ఒక మంచి మనకు ఉపాధి లభిస్తుంది. దానివల్ల మన జీవనం చక్కగా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా అన్నాడు నాన్న. దీనిలో ఒక బగీచమే బయట ఒక రోజున రోహిత్ తోటలో కూర్చొని ఉన్నాడు. ఏ చిడియా అక్కడ బేట్ పర్ బయటకి ఒక పిట్ట వచ్చి, ఒక పక్షి, చిడియా అంటే పక్షి వచ్చి ఒక చెట్టు మీద కూర్చొని, ఏ రంగు బిరింగి చిడియాది, అది ఒక రంగుల పక్షి, రంగులుగా ఉంది. उसके मन में आया कि उस सुंदर चिड़िया का चित्र बनाए. రోహిత్కు మనసులో వచ్చింది, అబ్బా ఈ పక్షి ఇంత అందంగా రంగులుగా ఉన్నది, ఈ రంగులో ఉండేటువంటి ఈ పక్షి బొమ్మని నేను వెయ్యాలి అని మనసులో దృఢ సంకల్పం కలిగింది. చదువుతో పాటుగా ఇతర కళలో రాణించడం అనేది కూడా ప్రతి విద్యార్థి కూడా చేయాలి. కేవలం ఆ ఒక్క చదువుని నమ్ముకుంటే జీవనం సాగిపోతూ ముందుకి. కాబట్టి ఇంకొక కళలో ప్రవేశం పెట్టుకోవాలి. అది కూడా మనకి ఎప్పుడో ఒకటికి అక్కడికి వస్తుండే. కాబట్టి ఒకదాని ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి విద్యార్థి నిరంతరం శ్రమ పడుతూనే ఉండాలి. ఎప్పుడు శ్రమ కవినని వ్యక్తులకి పోతా, శ్రమ ఎప్పుడు కూడా వ్యక్తపడదు. ఎంత కష్టపడితే అంత సుఖం మరుసటి రోజు మనం అనుభవించేటువంటి శక్తిని భగవంతుడు మనకి ఇస్తాడు. కాబట్టి కష్టపడాలి, చదువుకోవాలి, అందరికన్నా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలి. జో కష్టంతో ధీరజ్ బాధన, ధైర్యంగా ఉండాలి. మనుషులు అందరం కూడా చదువుకుంటాం, కష్టపడతాం, మాకు మంచి ఉద్యోగాలు వస్తాయి, మేము కూడా మా తల్లిదండ్రులు చూసే స్థాయికి ఎదగలుగుతాం అనేటువంటి దృఢ సంకల్పం ఉండాలి. అది ఒక్క కళలో, చదువులోనే కాదు ఇతర కళల్లో కూడా రాణించాలి అని ఈ పాట ద్వారా తెలుసుకుంటాం. పిల్లవాడికి జో సున్నేకి శక్తి కోగయా రోహిత్ వినికిడి శక్తిని కోల్పోయాడు ఒక దుర్ఘటనలో. కానీ చూడగలిగే శక్తి ఉంది కాబట్టి, మాట్లాడే శక్తి ఉంది కాబట్టి చూసి చదువుకుంటాడుగా. దానివల్ల ఎవరు ఏం చెప్పక్కర్లేదుగా.
అని చెప్పి వాళ్ళ నాన్నగారు కొన్ని పుస్తకాలు ఇచ్చాడు. ఒక రోజు తోటలో కూర్చున్నప్పటికీ ఒక రంగురంగుల పక్షి ఒక చెట్టు మీద వాడడం చూశాడు, ఒక కొమ్మ మీద. దీని బొమ్మ వేయాలి అనుకున్నాడు. సంకల్పం బలం ముందు ఎంతదైనా చిన్నదైనా అని చెప్తున్నా. उसके मन में आया कि उस सुंदर चिड़िया का चित्र बनाए అన్నాడు. रोहित ने तुरंत की काफी पेंसिल निकाली और चिड़िया का चित्र बना डाला. ఒక పెన్సిల్ ఒక పేపరు తెచ్చుకున్నాడు. చక్కగా ఆ బొమ్మను చూసి అక్కడ ఎలా పక్షి ఉందో అలా బొమ్మ వేయడం మొదలుపెట్టాడు అంటున్నాడు. उसने अपना बनाया हुआ चित्र बहुत अच्छा लगा. బాగా నచ్చింది వాడికి కూడా. అంటే పిల్లవాడు కూడా బాగా వేశాడు అని చెప్తున్నాడు. చదువుతో పాటుగా ఇలాంటి కళల్లో కూడా రాణింపు చేసుకోవాలి. కేవలం ఒక చదివే ఉపాధికి ఒక సందర్భంలో అవసరమైనా మనం నేర్చుకున్న కళల్లో కూడా మనం రాణించేటువంటి శక్తిని మనం పొందగలుగుతామంటే చదువుతో పాటుగా ఇంకా కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఏదైనా సరే లాంగ్వేజ్ అని, కంప్యూటర్స్ అని, ఎవరికి నచ్చిన రీతిలో ఎవరికి సంగీతమనో సాహిత్యమనో కళలను ఏదో ఒక కళలో ప్రవేశం అనేది పెట్టాలి. చదివే ఇదిగానే ఉండాలి అని చెప్తున్నాడు. ఒక చిత్రం बहुत अच्छा लगा, బాగా నచ్చింది వాడికి. एक दिन वो तस्वीर के रंग मिला रहा था. ఆ వేసినటువంటి ఆ పేపర్ మీద పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. రంగు మిలా రహా థా. ఆ బొమ్మకి రంగురంగుల పక్షి కాబట్టి ఏ రంగులు ఆ పక్షికి ఉన్నాయో ఆ రంగులన్నీ వేయటం మొదలుపెట్టాడు. ఒక ఉస్నే పితాకు దర్వాజే పెరి ఖడా దేకా. వాళ్ళ నాన్నగారి పాపం ఆ వాకిలి ముందు నుంచొని పిల్లవాడు చేసేటువంటి పనిని చూస్తూ ఉన్నాడు తండ్రి. जो सुनने शक्ति खो गया को दो पिताजी धीरज बांधा రోహిత్కి ధైర్యం చెప్పాడు వాళ్ళ నాన్న. వినికిడి శక్తి కోల్పోయినా సంకల్ప బలం ధైర్యం చెప్పాడు. నాన్న నువ్వు చదువు, నీకు చెవులేగా వినపడవు, చూడగలుగుతావు, మాట్లాడగలుగుతావు కాబట్టి కొన్ని పుస్తకాలు ఇచ్చి బాగా చదువుకో నువ్వు అని చెప్పినటువంటి తండ్రి ప్రేరేపించాడు. ఈ లోపల ఉన్నటువంటి రోహిత్కి చిత్రకళ మీద అభిమానం కాదు, ఒక రకమైనటువంటి ఉత్సాహం కలిగి రంగు బిరంగే చిత్రబన్న అది వచ్చి ఆ రంగురంగులుగా ఉంది కదా ఆ పక్షి, అలా రంగురంగుల బొమ్మని వేయాలనుకున్నాడు. వేసిన బొమ్మ బాగా నచ్చింది కాబట్టి ఆ బొమ్మకి తగ్గేటువంటి పెయింటింగ్ వేయటం అనేది మొదలుపెట్టాడు అని చెప్తున్నాడు. रोहित की रुचि को देखकर उसके पिताजी रंग ब्रश तथा सफेद कागज का बंडल ले आए. పిల్లవాడి ఉత్సాహం చూస్తూ ఉన్నాడు. అందుకని చెప్పేసి చాలా కాగితాలు తెచ్చాడు. బ్రష్ తెచ్చాడు, పెన్సిల్ తెచ్చాడు. అంటే పెయింటింగ్ అయితే చిత్రకళకు అయితే అవసరం అవుతున్నాయో ఆ మొత్తం కూడా తీసుకొచ్చి తండ్రి రోహిత్కి ఇచ్చాడు అని చెప్తున్నాడు. దెక్కి భక్తు కూర్చునువా బాగా ఆనందం చెందాడు. ఎందుకంటే తండ్రి తన అభిరుచిని కనుక్కున్నాడు, ధైర్యం చెప్పాడు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు బిడ్డలకి పిరికితనం నూరిపోయకూడదు. అమ్మాయి అక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఎక్కడికి వెళ్తే ఏమవుతుందో, ఎలా ఉంటావో ఏంటో, జాగ్రత్తగా ఉండు అని చెప్పి పిల్లలకి ధైర్యాన్ని నూరిపోయారు కానీ పిరికితనం నూరిపోయకూడదు. వెళ్ళినా జాగ్రత్తగా అంతమడికి చెప్పగలుగుతాం కానీ అసలు మరీ బయటికి పంపించుకున్నామంటే పిల్లలు 4 గోడల మధ్య వాళ్ళకి నేర్చుకునేది ఏముంటుంది. కాబట్టి కొంచెమైనా పిల్లలకి స్వేచ్ఛనివ్వాలి. ఏ రంగంలో వాళ్ళ గుర్తింపు పొందాలి, నాన్న ఇది నేర్చుకుంటాను, అమ్మ నాకు ఇది ఇష్టం అని అంటే అమ్మ అనుగుణంగా చక్కగా నడుచుకొని నిన్ను ఆ కళలో కూడా ప్రవేశపెడుతుంది. కాబట్టి నీ కళల పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ప్రతి బిడ్డలు కూడా చక్కగా తల్లిదండ్రులకు తెలియచేయండి, నాకు ఈ కళలో అభిప్రాయం ఉందమ్మా, నేను చదువుతో పాటు కూడా నేర్చుకుంటానంటే కష్టపడైనా నీ అభిరుచికి అనుగుణంగా వాళ్ళు నడుచుకుంటారు. కాబట్టి రోహిత్ కూడా అంతే అంటున్నా. రోహిత్ కూడా వాళ్ళ నాన్న వాడి ఉత్సాహాన్ని చూసి ముందు కొన్ని పుస్తకాలు తెచ్చిచ్చాడు. నిరుత్సాహంగా ఉన్నప్పుడు ఒక పిట్ట చెట్టు మీద వాడినప్పుడు ఒక రకరకాల రంగురంగుల పిట్టని వేయగలిగాడు. తర్వాత ఆ పిట్ట అతనికి బాగా నచ్చింది, నేను చక్కగా వేశాను అనుకున్నప్పుడు దాని మీద పెయింటింగ్ వేశాడు. ఇదంతా గమనించండి తండ్రి. ఏంట్రా నేను చదువుకోమని పుస్తకాలు ఇస్తే నువ్వేంట్రా ఈ తొక్కలో ఇలాంటి పని చేస్తున్నావు అని చెప్పి అనలా. పిల్లాడి యొక్క ఉత్సాహం చూసి కావాల్సిన కాగితాలు, రంగులు, బ్రష్లు, పెన్సిల్స్ ఇవన్నీ ఏవైతే చిత్రకళకు ఉపయోగపడతాయో అన్నీ కూడా తీసుకొచ్చి రోహిత్ వాళ్ళ నాన్నగారు రోహిత్కి ఇచ్చాడు. అంటే నాన్న నీకు ఈ కళలో అభిరుచి ఉంది కాబట్టి చదువుతో పాటుగా ఇది కూడా నేర్చుకో. కేవలం నీకు వినికిడి శక్తి కోల్పోయావు, నువ్వు చూడగలుగుతావు, మాట్లాడగలుగుతావు,
కాబట్టి నువ్వు వేసిన బొమ్మను ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయమంటే, ఎవరైనా చెప్పమంటే చక్కగా చెప్పగలుగుతావు. నువ్వు చక్కగా నోరు ఉంది నీకు. భగవంతుడు చూసేటువంటి శక్తినిచ్చాడు. కేవలం మిలికిడి శక్తిని ఒకటి కోల్పోయావు. కాబట్టి నువ్వు నిరుత్సాహపడకుండా ఎన్ని రంగాల్లో రాణించాలని అంటే చక్కగా నువ్వు ఈ కళ మీద రాణించుకో అని చెప్పి వేసిన బొమ్మకు కావాల్సిన అన్నీ కూడా తెచ్చి పరికరాలన్నీ తెచ్చి తండ్రి ఇచ్చేశాడు అని చెప్తున్నాడు. रोहित ने उसी क्षण तय कर लिया कि वह मेहनत से काम करेगा. ఆ రోజు నుంచి ఒక నిశ్చయించుకున్నాడు. ఏమంటున్నాడు రోహిత్, ఎట్లాగైనా సరే కష్టపడాలి, ఈ పని నేర్చుకోవాలి, ఇంకా బాగా నేర్చుకోవాలి. స్వయంగా వేసుకునే కన్నా పెయింటింగ్ వేసేటువంటి వాళ్ళ ఆర్టిస్టుల దగ్గర మనం నేర్చుకోవడం వేరు. ఏ కళ అయినా కూడా గురువు నేర్పని మనకి ఏమీ రాదు. కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి ఎలా నేర్పాలి, ఎలా అవుట్లైన్స్ తీయాలి, ఇవన్నీ కూడా నేర్పుతాడు చిత్రకళలో. అయినా ఆ మెడుకులను మనం గ్రహించాలి. కాబట్టి ఈ రోజు నుంచి నిశ్చయించుకున్నాడు రోహిత్ ఏమని, ఎట్లాడైనా సరే ఈ కళలో నేను రాణించాలి, నిశ్చయించుకోడు. కష్టపడైనా సరే ఈ కళని నేను పైకి తీసుకురావాలి, ఒక మంచి కళాకారుడిగా గుర్తింపు పొందగలగాలి అని చెప్పి ఒక గట్టి నిశ్చయించుకున్నాడు. और जानता कि चित्र बहुत सुंदर देखने वाला उसे पसंद करते हैं అనుకుంటూ ఉన్నాడు. ఏమని, చూసేటువంటి వాళ్ళ దృష్టిలో బాగా ఇష్టపడాలి. ఎవరైనా ఒక పెయింటింగ్ వేసినప్పుడు చిత్రకళ ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. చాలామంది వేసిన చిత్రాలు ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. అందులో చాలామందికి నచ్చే ఉంటాయి, నచ్చని ఉంటాయి. కాబట్టి వాడు ప్రేక్షకులకి ఎంత దగ్గర అవుతూ ఉంటాడో వాడి పేరు ఇంకా ఇనుడింపు చేస్తూ ఉంటాం. బలాని వాళ్ళు బాగా వేశారండి పెయింటింగ్, బలాని వాళ్ళు చిత్రకళ మంచిగా వేశారండి, దానిలో జీవం ఉట్టిపడుతుందని ఇలా చెప్పగలగాలి మనం. కాబట్టి చిత్రకళ నేర్చుకునేప్పుడు అంత మెడుకులు కలగాలి. ఒక బొమ్మను చూస్తే సజీవంగా ఉందా అనే భ్రాంతి కలిపేటట్టుగా చిత్రకళ నేర్చుకోవాలి మనం. చిత్రకళలో అభిరుచి ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెడుకులన్నిటిని కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. अब रोहित पूरी मेहनत के चित्रकारी में जुट गया. రోజు బొమ్మలు వేసుకోవడం దాపనలోనే మొదలైపోయాడు బాగా రోహిత్. ఎందుకంటే బాగా నేర్చుకున్న కొద్దీ నేర్చుకోవాలి, వేసిన కొద్దీ ఇంకా వేయాలి. ఇలా ఒక రకమైన అభిప్రాయంతో ఏ కళలో నేను రాణించాలనుకున్నాడో ఆ కళలో పటుత్వాన్ని సంపాదించుకోవాలని చెప్పి ఆ కళల మీదే పొద్దు అదే ఛాసగా చక్కగా అదే పనిలో నిమగ్నమై ఉన్నాడు. కానీ వీనికి నాకు వినపడదు అనే ఆ మాటను అసలు మర్చిపోయాడంటే చిత్రకళ మీద అంత ఇష్టంగా, అంత అభిరుచిగా ఆ కళలో ప్రవేశం పొందగలుగుతున్నాడు అని చెప్పడంలో అతిశయకి లేదు. చదువుకునేటప్పుడు చక్కగా చదువుకోవాలి, వేరే ఇతరత్రగా కాసేపు ఏదైనా చేయాలనుకుంటే చేసుకోవాలి. అంతేగాని పొద్దుగుళ్ళు అదే పని కాకుండా పనికిరాని పనులకి వెళ్ళకూడదు. పనికి వచ్చే పనుల వరకు చేసుకుంటే సాధన వలన ఎటువంటి పనులైనా కూడా మనకి చక్కగా అందుబాటులోకి వస్తాయి మనం. కాబట్టి రోహిత్ కూడా కష్టపడుతున్నాడు, నిశ్చయించుకున్నాడు. నేను ఇక ముందు పెయింట్గా చిత్రకారుడిగా రూపుదిద్దుకోవాలనుకున్నాడు. ఇన్ని కళల్లో ఇలా రాణిస్తూ ఉండేటువంటి రోహిత్ ఒక చిత్రకళ మీద సదుద్దేశం పెట్టుకుని ఈ కళలో నేను ముందుకు రాణించాలి అని గట్టిగా నిర్ణయించుకోగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. अपने आर्ट स्कूल में कला का अभ्यास तो करती रहती ही करता ही था అన్నాడు. ఆర్ట్ స్కూల్ మే కళా కా అభ్యాస్ తో కర్తా హితా. ఆర్ట్ కళకి వెళ్ళాలి మనం. ఎప్పుడైతే అన్నిటికీ స్కూల్స్ ఉన్నాయి, మనకి పాఠశాలలు ఉన్నాయి, ఎవరు నేర్పేవాడు వాడికి నేర్చుకుంటాడు. సంగీతం నేర్చుకునేవాడు సంగీతం వెళ్ళిపోతూ ఉంటాడు. ముందు సంగీతం ఆచారికి అన్నీ రావాలి, వస్తేనేగా మనకి కూడా నేర్పేది. కాబట్టి ఇలా కళల పట్ల రాణింపు కలగాలి అంటే ఎక్కడో చోటు జాయిన్ అవ్వాలి మనం. చక్కగా ఎక్కడ చెప్తారని 18 కనుక్కొని బాగా చెప్తారా అన్నప్పుడు ఏదో చోటుకి వెళ్తాం. ఏ కళ అయితే మనకి జీవనోపాధి సంపాదించే కళను మనం సంపాదించుకోవాలని వ్యర్థంగా టైంని గడపకూడదు అని చెప్తున్నా. అది ఈ చదువుతో పాటుగా, చదువు ఫస్ట్ ఇంపార్టెంట్. 75% చదువు మీద జాగ్రత్త కలిగితే మనం 25% ఏ కళనైనా నేర్చుకోవడానికి మంచి అభిరుచి ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళది. చిత్రకళలు అంటే చాలా ఉన్నాయి. ఇంట్లో కొండల మీద పెయింటింగ్ వేసుకుంటూ ఉంటారు, ఆర్టిస్టులు మామూలుగా డాన్స్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఎవరిష్టం సంగీతం నేర్చుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా కళలు నేర్చుకోవాలని అంటే కళలో ఎక్కడైనా బాగా పటుత్వం కలిగినటువంటి ఒక టీచర్ దగ్గరికి మనం వెళ్ళాలి, ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ కళల పట్ల వాళ్ళకే తెలుసు. కాబట్టి వాళ్ళు నేర్పినటువంటి కళని మనం శ్రద్ధగా నేర్చుకొని 10 మంది ముందు మన కళను ప్రదర్శించాలి అని అంటే
ముందు బాగా పెయింటింగ్ వచ్చిన వాళ్ళ దగ్గరే మనం నేర్చుకోవాలి. అలా రాని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. మన సొంతంగా మన ప్రయోగాలు చేయకూడదు. నేర్పినటువంటిది అభ్యాసం చేసుకోవడం అనేది మంచిది. అభ్యాసం కుసు విద్య. ఎప్పుడూ కూడా అభ్యాసం నిరంతరం అభ్యాసం చేసుకుంటూనే ఉండాలి. దానివల్ల ఫలితం మనకే ఎక్కువగా ఉంటుంది. ఒక పాఠం ఏంటి 10 పాఠాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా రిమైనింగ్ మళ్ళీ వెనకటి పాఠాలను చదువుకుంటూ రావాలి. అది ఇది కూడా చదువు కూడా ఒక కళే కదా. అరే వాడు అన్ని ఏ కళ రాబడినా చదువులో మంచి ప్రావీణ్యం సంపాదించాలని అనుకున్నాం. దానివల్ల కూడా నీకు ఉపయోగం. చదువు వల్ల నీకు 70-85% దాకా నీకు ఉపయోగం ఉంది. 15% నువ్వు నేర్చుకునే కళలో ఎప్పటికైనా ఉపయోగపడుతుందేమో అని ఒక సదుద్దేశంతో ఒక చదువుకే కాకుండా ఇతరుల కళల మీద కూడా వ్యామోహం చెంది నేర్చుకోవడం అనేది ప్రతి విద్యార్థికి కూడా అత్యంత అవసరం. घर पर अपने कमरे में भी चित्रों और रंगों के खेलता रहता था. బాగా ఆయన గదిలో కూర్చొని చక్కగా బొమ్మలు వేయటం ఇదే పని. రెండో పనే లేదు. చక్కగా బొమ్మలు వేసుకుంటూ ఉండేవాడు. ఆర్ట్ స్కూల్కి వెళ్ళేవాడు, బొమ్మలు నేర్చుకునేవాడు. ఆ బొమ్మలు ఇళ్ళ దగ్గర వేసుకుంటూ ఉండేవాడు. ఇంకా రకరకాల బొమ్మలు వేసుకుంటూ సాయి శక్తిలా ఒక మంచి చిత్రకారుడిగా తయారవ్వాలి అని ఒక రోహిత్ ఒక దృఢ సంకల్పంతో ఉన్నాడు. కాబట్టి రోహిత్ जो सुनने की शक्ति खो बैठने के कारण वो चित्रकला में अभिरुचि होने लगा. వినగిడి శక్తిని కోల్పోయాడు కాబట్టి చిత్రకళలో కూడా అభిరుచిని ఎక్కువ చేసుకున్నాడు. పాపం ఈ విద్య నాకు చదువు లేకపోయినా ఎక్స్ప్లెయిన్ చేయండి, నోటి ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అని ఆ ఉద్దేశంతో నేర్చుకున్నాడు. లేకపోతే 10 మందికి నేను గుర్తింపు పొందాలి. రోహిత్ అనేటువంటి వాడు మాట్లాడలేకపోయినా కూడా అరే బాగా వాడు పెయింటింగ్ వేస్తాడరా అని 10 మంది చెప్పుకోవాలి. ఏదైనా ఒక ముఖ్య కారణంతోనే ఆయన ఏం చేస్తున్నాడు, రోజు రోహిత్ నేర్చుకోవడం వలన అదే కళని పదే పదే నేర్చుకుంటూ అభ్యాసం ఎప్పుడు చేసుకుంటూ ఉండాలి. చదివే చదువుకోకుండా మళ్ళీ వెనకడికి కూడా చదువుకుంటూ ఉంటే మనం ఇంకా పరీక్షలో ఎక్కువ మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రోహిత్ కూడా అంతే. ఆయన కేవలం ఆయన నేర్పినటువంటి చదువు కాదు, మాస్టర్ ఏది నేర్పారో మళ్ళా వచ్చి అభ్యాసం చేసుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా రోహిత్ చిత్రకళల పట్ల అభిరుచి బాగా పెంపొందింప చేసుకున్నాడు. కళ పట్ల అతనికి కళ అభిమానాన్ని చాటుకోవాలనుకున్నాడు. చదువు లేకపోతే ఏమి, కళలు రాణిస్తాయి కదా, మనకి ఎప్పుడైనా ఉపయోగపడతాయి. కానీ మంచి సంకల్పంతో కళలు నేర్చుకోవడం అనేది చేశాడు. క్వశ్చన్స్ రాస్తున్నాను చూడండి పాట. టెక్స్ట్ బుక్లో పేజీ నంబర్ 68. మొట్టమొదటి చూడండి ప్రశ్న. रोहित की तरफ तुम्हें किन चीजों में रुचि है. మొట్టమొదటి ప్రశ్న చూడండి. రోహిత్ లాగా మీకు ఏ కళలో ఇష్టం ఉంది అని చెప్తున్నాడు. ఏ వస్తువులు మీకు ఇష్టం ఉన్నదో అలా ఆ ఇష్టం ఏంటో చెప్పమని చెప్తున్నాడు. ఏ కళలు నువ్వు ప్రచురిస్తాయి. ఇది కాక ఇంక నువ్వు ఏమన్నా నేర్చుకోదలుచుకున్నావా, నీకు ఇంకే కళ మీద అభిరుచి ఉంది అనేది ఫస్ట్ ప్రశ్న. ఇంకొక ప్రశ్న చూడండి. మీకు 1, 2, 3 ఇచ్చిన తర్వాత ఆ ఇచ్చాడు, బ్లాంక్స్ ఇచ్చాడు. బ్లాంక్స్ తర్వాత రెండో ఆ ఇచ్చాడు. తర్వాత ఇప్పుడు నేను ఈలో క్వశ్చన్ రాసినాను. ఈలో క్వశ్చన్స్ 68వ పేజీలోనే ఈలో క్వశ్చన్స్ రాసినాను చూడండి. రోహిత్ छुट्टियों में कहाँ गया था. రోహిత్ సెలవుల్లో ఏ ఊరు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు? लौटते समय
उसके साथ क्या हुआ? రోహిత్ సెలవుల్లో ఎక్కడికి వెళ్ళాడు, వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనేది తర్వాత ప్రశ్న. ఇప్పుడు ఈలోనే ఒకటి రాశాను నేను, ఈలో ఒకటి, ఇప్పుడు ఈలో 2 రాశాను. చూసుకోండి, పేజీ నెంబర్ 68 అని చెప్పాను. రోహిత్కు चित्र बनाने की प्रेरणा कैसे मिली? उसके पिता ने उसकी सहायता कैसे की? ఫస్ట్ చూడండి, రోహిత్కి చిత్రాలను నిర్మించాలనేటువంటి చిత్రాలు నేర్చుకోవాలని కళ ఎలా లభించింది అతనికి, దానికి అనుగుణంగా తన తండ్రి అతనికి ఎటువంటి సహాయం చేశాడు అని. బొమ్మలు గీసుకునేటువంటి రోహిత్కి అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు, సహాయం చేస్తున్నాడు ప్రతిదీ కూడా. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి క్వశ్చన్ మొత్తం 2 పేజీలోనే ఉన్నాయి, చూసుకోండి మీరు జాగ్రత్తగా. హోంవర్క్